ఆ కృష్ణ భగవానుని గీతా జ్ఞానామృత బోధనకు వికసిస్తున్న హృదయాలు కల చిన్నారులందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యుగంలోని 23వ శ్లోకము. ఈ శ్లోకంలో మనం ఎలాంటి వారితో స్నేహం చేయవచ్చో నేర్చుకుంటాము. ఈ శ్లోకము సంజయుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట. ధర్మక్షేత్రమైన ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాండవ సైన్యం కౌరవ సైన్యం ఇరువురు వారి వారి శంఖములను పోడించి యుద్ధానికి ఆరంభాన్ని తెలియజేయగా, యుద్ధానికి సిద్ధమై నిలిచిన ఆ కౌరవ సైన్యంలోని ధృతరాష్ట్రుని పుత్రులను చూసి అర్జునుడు యుద్ధానికి సన్నద్ధంగా తన గాంధీవాన్ని ఎత్తిపట్టి రథ సారథి అయిన ఆ కృష్ణ పరమాత్మతో, ఓ కృష్ణ, ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో ధర్మానికి విరుద్ధంగా ధృతరాష్ట్రుని పుత్రులకు మద్దతుగా ఈ యుద్ధంలో యుద్ధ సన్నద్ధులై నిలబడిన వారిని చూడాలనుకుంటున్నాను. సర్వ జగత్తుకి రక్షకుడు రథసారథి అయిన ఆ కృష్ణ పరమాత్మని అభ్యర్థించను. ఈ శ్లోకం ఆధారంగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. 2 పక్షులు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. అందులో ఒక పక్షి ఎప్పుడూ నిజాయితీగా ఆహారాన్ని సంపాదించుకుంటూ తింటూ ఉండేది. రెండవ పక్షి మాత్రం ఎప్పుడు పొలాల్లో కప్పిపెట్టిన ఆహారాన్ని, ఆ చెట్ల మీద ఉన్న కంకులను పాడు చేస్తూ దొంగతనం చేసి తింటూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఆ పొలానికి సంబంధించిన రైతు ఏ పక్షులు ఆహారాన్ని పాడు చేసి మొక్కలని పాడు చేస్తాయో తెలుసుకోవాలని ఒక చెట్టు పక్కన నక్కి దాక్కొని గమనిస్తూ ఉంటాడన్నమాట. ఆ రోజు కొన్ని పక్షులు ఆ మొక్కలన్నీ పాడు చేయటం చూస్తాడు. ఆ పక్షుల్లో ఈ పక్షి కూడా ఉండి మొక్కలను పాడు చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ రైతు ఆ పక్షులు తరుముతూ వెళ్ళగా ఈ పక్షి మాత్రం ఒక గూటిలోకి దూరటం గమనిస్తాడు. ఆ రైతు ఈ పక్షి దూరిన గూటిని చూసి ఆ గూటిని తగలబెడతాడనమాట. ఆ తగలబెట్టిన గూటిలో ఈ నిజాయితీ గల పక్షి ఉండటం వల్ల 2 పక్షులు కాలి బూడిదైపోతాయి. దుష్టబుద్ధి గల వారితో స్నేహం చేస్తే ఎప్పటికైనా ప్రమాదం తప్పదని ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి బంగారు భవిష్యత్తులో మీరు నిజాయితీ గల స్నేహితులనే ఎంచుకోవాలన్నమాట. ఈ శ్లోకంలో అర్జునుడు దుష్టబుద్ధి గల దుర్యోధనునికి సహాయం చేస్తున్న వారెవరో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు శ్లోకాన్ని చక్కగా పాడుతూ నేర్చుకుందాం. యోత్స్యమానానవేక్షేహం యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. ఈ శ్లోకంలో అర్జునుడు ఆ శ్రీకృష్ణునితో ఇలా అంటాడు: ప్రభు, ఈ యుద్ధంలో పోరాడదలిచి ఇక్కడ సమకూరిన వారిని నేను చూడదలుచుకున్నాను. ఎందుకంటే వీరంతా చెడ్డ బుద్ధి గల ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనునికి ప్రీతి కలగజేయాలనే ఉద్దేశంతో ఈ యుద్ధంలో చేరారు. ఈ శ్లోకం ద్వారా ఆ కృష్ణ పరమాత్మ
మనకిచ్చిన సందేశము. ధర్మం విడిచిపెట్టిన వాడి పక్కన నిలబడితే మనం కూడా ఆ అధర్మంలో భాగస్వాములమే అవుతాం. అది పాప ఫలానికి కారణమవుతుంది. కష్టమైన పదాలు పలుకుదాం. యోత్స్యమాన, ఈ పదాన్ని యోత్స్యమాన అని పలకాలి. ధార్తరాష్ట్రస్య, ధార్తరాష్ట్రస్య అని పలకాలి. దుర్బుద్ధేహి, ఈ పదాన్ని దుర్బుద్ధేహి. ప్రియచికీర్షవః, ఈ పదాన్ని ప్రియచికీర్షవః అని పలకాలి. ప్రతి పదార్థం నేర్చుకుందాం. దుర్బుద్ధేహి, చెడ్డ బుద్ధి కలవాడి. ధార్తరాష్ట్రస్య, ధృతరాష్ట్రుని అంటే దుర్యోధన్ని. యుద్ధే, యుద్ధంలో. ప్రియచికీర్షవః, ప్రీతిని కలుగచేయదలిచిన వారు. ఏతే, ఏ వీరులైతే అత్ర సమాగతాః, ఇక్కడ చేరి ఉన్నారో. యోత్స్యమానాన్, యుద్ధం చేయదలిచిన వారిని. అవేక్షే అహం, నేను చూడదలుచుకున్నాను అని అర్థం. జై శ్రీకృష్ణ.